ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అక్క. సీత, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క చెప్పక్క, ఏం జరిగింది? ఎక్కడున్నావు? అక్క చెప్పు. అక్క అక్క ఏడవకక్క, మాట్లాడు. ఏమైంది సీత? ఏంటో తెలియడం లేదండి. ఫోన్ చేసి ఏం చెప్పకుండా అక్క ఏడుస్తుంది. హలో మధుమిత, నేను రామ్ని. ఏం జరిగింది? సూర్యను మా నాన్న అరెస్ట్ చేశారు. నీ భర్త సూర్య డ్రగ్స్ అమ్ముతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరెస్ట్ చేశారు. నాన్న నన్ను తిట్టారు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హెల్ప్ చేస్తారు అనుకున్న నాన్న వెళ్ళిపోమన్నారు. సూర్యని ఎవరు కాపాడుతారు? ఏమండి, ఎలాగైనా మా బావని విడిపించాలండి. ఏదో ఒకటి చెయ్యండి. మీరు తలుచుకుంటే మా బావ బయటకు వస్తాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? మా అక్కకు ఏ కష్టం వచ్చినా మనం చూసుకుందామని చెప్పారు కదా. ఇప్పుడు సాయం చేయండి. సారీ సీత, డ్రగ్స్ కేసు అంటే చాలా పెద్దది. పైగా అరెస్ట్ చేశారు అంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ రాసుంటారు. ఇప్పటికిప్పుడు మనం ఏమీ చేయలేము. మీరు తలుచుకున్నా మా బావ బయటికి రాడా అండి? మీకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసుంటారు కదా. మీ నాన్న సూర్యని అరెస్ట్ చేసినప్పుడు మనమేం చేయగలం సీత? ఏదైనా పాసిబిలిటీ ఉండుంటే ఆయనే సూర్యని వదిలేసి ఉండేవారు కదా. అంటే మా బావని విడిపించడం కష్టమా అండి? ఇప్పటికిప్పుడు విడిపించడం కష్టం. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత మధుమితకి హెల్ప్ చేద్దాం. హలో అక్క. అక్క లైన్లోనే ఉన్నావా? ఇప్పుడు బావని విడిపించడం అంత ఈజీ కాదంటక్క. ఏదో ఒకటి ఆలోచిస్తాం. నువ్వు ఏడవకు. ధైర్యంగా ఉండండి మధుమిత. సూర్యకి ఏం కాదు. స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ చేస్తారు. కోర్టుకి తీసుకెళ్ళి రిమాండ్ అడుగుతారు. ఆలోగా ఏదో ఒకటి చేద్దాం. మీరు కంగారు పడకండి. వింటున్నావా అక్క? ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు జాగ్రత్త. ఉంటానక్క. మధుమిత భర్త సూర్యను పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారట. సూర్య డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడా వదినా? సూర్య అరెస్ట్ అయితే పాపం మధుమిత పరిస్థితి ఏంటి మహా? రామన్నేని కాదని ఆ సూర్యని పెళ్లి చేసుకున్నందుకు మధుమితకి బాగా తిక్క కుదిరింది. కానీ సూర్య అలాంటివాడు కాదేమో మహా. తను చాలా మంచివాడు, బుద్ధిమంతుడని విన్నాను. సూర్య మంచివాడే, కానీ మధుమితని ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. అందుకు ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నాడు. సూర్య మధుమితను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడానికి సంబంధం ఏంటి వదినా? కారణం లేకుండా ఏది జరగదు గిరి.
ఎవరో కావాలని సూర్యని ఆ కేసులో ఇరికించుంటారు. సూర్యని ఇరికించింది ఎవరో కాదు అర్చన, నేనే. నువ్వు సూర్యని డ్రగ్స్ కేసులో ఇరికించావా? ఎందుకు మహా? అది నా స్కెచ్ జన, నా ప్లాన్. మీరు ఎప్పుడు ఎలాంటి ప్లాన్లు వేస్తారో తెలియటం లేదు వదిన. సూర్యని ఇరికించడం వల్ల మనకేంటి లాభం? కారణం లేకుండా నేను ఏ పని చెయ్యను గిరి. ఈ ప్లాన్ వలన మనకేం కలిసొస్తుంది మహా? కలిసి రాని దాన్ని కలలో కూడా నేను టచ్ చేయను. అసలు డ్రగ్స్ కేసు అంటే చాలా పెద్ద క్రైమ్ కదా పిన్ని. అలాంటి కేసులో సూర్యని ఎలా అరెస్ట్ చేయించారు? చెయ్యని తప్పుకి ఒక మనిషికి శిక్ష వేయించొచ్చా? నువ్వు ఇంకా చిన్న పిల్లవి, ఇలాంటి పెద్ద విషయాలు నీకు తెలియవు. సూర్యను ఎలా ఇరికించావో చెప్పు మహా. సూర్యను అరెస్ట్ చేయించడం వల్ల మనకొచ్చే ప్రాఫిట్ ఏంటో చెప్పు. ముందు సూర్యకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ ఇప్పించాను. మధుమిత చాలా హ్యాపీ అయింది. సూర్య ఫస్ట్ సాలరీ కూడా తీసుకోకముందే తన బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టించి పోలీస్ రైడింగ్ చేయించి రెడ్ హ్యాండెడ్ గా సూర్య దొరికిపోయేలా చేశాను. ఇప్పుడు మధుమిత ఏడుస్తోంది. మధుమితని ఏడిపించటం మన లక్ష్యం కాదు కదా మహా? కాదు, మధుమితని ఒంటరిని చెయ్యడమే మన లక్ష్యం. మధుమిత ఒంటరిది ఎలా అవుతుందో వదిన? అటు తన తోడికోడలు బావగారు ఉన్నారు, ఇటు మధుమిత పేరెంట్స్ ఉన్నారు. అత్తింటి వైపు నుంచి మధుమితకి ఎలాంటి సపోర్టు రాదు. ఎందుకంటే మధుమిత బావగారు తోడికోడలు ఎప్పుడు పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు. ఇక మధుమిత పుట్టింటి వాళ్ళ విషయానికొస్తే సూర్యని అరెస్ట్ చేసిందే శివకృష్ణ. లవ్ మ్యారేజ్ చేసుకున్నారని సూర్య మధుమితలపై ఆల్రెడీ శివకృష్ణకు పీకల దాకా కోపం ఉంది. ఎంత కోపం ఉన్నా మధుమిత తన కూతురు కదా మహా. శివకృష్ణ అల్లుడికి హెల్ప్ చేయకుండా ఉంటాడా? సూర్య 420 కేసులో అరెస్ట్ అవ్వలేదు జన, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అది పక్కా ఎవిడెన్స్. అలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఐపీఎస్ ఆఫీసర్సే వెనకడుగు వేస్తారు. ఆఫ్టర్ ఆల్ శివకృష్ణ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.